కాంగ్రెస్ పాలకుల వైఫల్యంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. సాగునీరు లేక పంట ఎండిపోవడంతో తెచ్చిన అప్పు తీర్చలేక పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మంసానిపల్లి చెందిన గుమ్మడిదల వెంకటయ్య అనే రైతు వరి పంట వేశాడు. పంట చేతికొచ్చే సమయానికి భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు లేక పంట ఎండిపోయింది. దీంతో మనస్తాపానికి చెందిన రైతు వెంకటయ్య పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. గమనించిన స్థానిక రైతులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వెంకటయ్య మృతి చెందాడు. ప్రభుత్వం స్పందించి వెంకటయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మా తమ్ముడైతే ఇద్దరు బిడ్డలు వానికి బోర్ ఎండిపోయింది, అని పొలం ఎండిపోయింది. పోయిన సంవత్సరం బిడ్డలకు గని చేసిండు. ఆ అప్పు ఈ అప్పు అంత అప్పులు ఉన్నాయి. బోర్ ఏం పోతలేదు, రైతు బంధు పడతలేదు అంటాడు. దాని గురించి అన్ని టెన్షన్ పెట్టుకున్నాడు. అయితే పోయి మందు తాగిండు, ఎంత పని చేసిండు. చిన్న పిల్ల, ఇంకా పిల్ల చిన్న ఆమె ఒక బిడ్డలాగా ఇచ్చిండు. గవర్నమెంట్ మా తమ్ముని కుటుంబాన్ని ఆదుకోవాలి. ఏమన్నా పిల్లలకి ఏమన్నా చెయ్యాలి. ఈ గవర్నమెంట్ మాత్రం ఆదుకోవాలి ఖచ్చితంగా. గుమ్మడిదల వెంకట కుమార్ మా మామయ్య నిన్న ఉదయం 11:30 మరణించడం జరిగింది. ఎందుకనగా అప్పుల బాధతోటి పురుగుల మందు తాగడం జరిగింది. దానివలన చనిపోయింది. నిన్న ట్రీట్మెంట్ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆయన దగ్గర పొలం ఎండిపోయింది. ఆయన ఏం చేసుకోవాలన్నా ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. చిన్న పిల్లలకు ఇబ్బందిగా కలుగుతుంది. భార్యకు ఏం పని చేయలేదు పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలని కోరుతున్నాం. పెద్దమాసానపల్లి గ్రామంలో నిన్న ఆత్మహత్య చేసుకున్న రైతు వెంకటయ్యకు అప్పుల పాలై కుటుంబము గడవక చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు టైంకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ వస్తుండే. ఇప్పుడు అప్పులు కూడా మాఫీ కాలేదు రైతులకు చాలామందికి. అందులో ఈ వ్యవసాయం నాట్లు వేసిన తర్వాత వరద కూడా పారక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అతన్ని ఎకరం పొలం దాకా ఎండిపోయింది. మరి రైతు బంధు కూడా పడలేదు అతనికి ఇప్పటి వరకు. దాని విషయంలో మనోవేదనకు గురై నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను.